హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తిరు. ఈరోజు వీడియోలో గుమగుమలాడే ఆలూ బిర్యానీ. ఈ ఆలూ బిర్యానీ చికెన్ బిర్యానీ కంటే టేస్టీగా ఉంటుంది. వెజ్ వాళ్ళకి ఈ ఆలూ బిర్యానీ బెస్ట్ ఆప్షన్. ఎంత టేస్టీగా ఉంటుందంటే చికెన్ బిర్యానీతో పాటు పోటీ పడుతుంది. మరి అంత టేస్టీ బిర్యానీ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. నేను చెప్పే ఈ క్వాంటిటీ ఇద్దరికి సరిపడా చెప్తున్నాను. బిర్యానీ కోసం 2 ఆలు తీసుకున్నాను, చిన్న ఆనియన్స్ 5 తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆలూని పీలౌట్ చేసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని 2 చీలికలుగా కట్ చేసుకోవాలి. బిర్యానీ దినుసులు దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు మొత్తం తీసుకోవాలి. ముందు 2 కప్స్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి అరగంట పాటు. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలోకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మంచి టేస్ట్ని ఇస్తాయి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆలూను కూడా ఫ్రై చేసుకోవాలి. గిన్నె తీసుకుని ఆయిల్ పోసుకుని బిర్యానీ దినుసులు మొత్తం యాడ్ చేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుని కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న వాటిల్లోకి ఆలూ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆలూను కూడా యాడ్ చేసుకుని సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేస్తాం, అందుకని చూసి యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. లోపు రైస్ ఉడికించుకోవడానికి ఒక బౌల్ నిండా వాటర్ తీసుకుని బిర్యానీ దినుసులు మొత్తం యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి. ఇంత ఉప్పు యాడ్ చేసుకుని నీళ్ళు బాగా కాసుకోవాలి. ఆలూ కర్రీని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం వాటర్ పోసుకుని. ఈలోపు రైస్ కోసం పెట్టిన వాటర్ కూడా మరిగిపోతాయి. పెట్టుకున్న రైస్ని ఇలా వాటర్లో యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ఈలోపు ఆలూ కూడా ఉడికిపోతుంది. ఇలా ఒక ముక్కని కట్ చేస్తే వెంటనే కట్ అయిపోతే ఆలూ ఉడికినట్టే. రైస్ కూడా ఇలా ఉడికించుకోవాలి 80%. ఇలా ఒక మెతుకు తీసుకుని చెక్ చేస్తే తెలిసిపోతుంది రైస్. ఉడికించుకున్న రైస్ని ఆలూ కర్రీ చేసుకున్నాం కదా దానిలో స్ప్రెడ్ చేసుకోవడమే, వాటర్ ఏమీ లేకుండా జల్లెడితో ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే. చేసుకున్న ఫ్రై ఆనియన్స్ని ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉడికించిన రైస్ని స్ప్రెడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని వంటని సిమ్లో పెట్టేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని బిర్యానీపై మూత పెట్టుకుని ఆ ప్యాన్ పై పెట్టుకుని దమ్ చేసుకోవడమే. 5 మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఆవిరి మొత్తం పోకుండా నేను చిన్న రోల్ ఉంటే అది పెట్టాను. చూసారు కదా ఎలా ఉందో బిర్యానీ, పొడి పొడిలాడుతూ కమ్మగా ఉంటుంది. తెలిసి దీన్ని బిర్యానీ అంటారు. అలా కాకుండా ఆలూతో రైస్ని ఉడికించుకుంటే అది పులావ్ అంటారు. వేడిగా ఉన్నప్పుడే కింద నుంచి పైకి కలుపుకుని బాక్స్లోకి సర్వ్ చేసుకోవడమే. ఆలూ దమ్ బిర్యానీ రెడీ. ఆలూ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు మెతుకు కూడా వదలకుండా ఇష్టంగా తింటారు. ఆలూతో ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా బిర్యానీ చేసి పెట్టండి. బిర్యానీలోకి సైడ్ డిష్గా రైతాతో తింటే సూపర్ టేస్టీ. చూసారు కదా నా వీడియో, మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఏ టైం.